నమస్తే. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అంటే బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిన్ గ్లోగా ఉండాలని రకరకాల క్రీమ్స్ని అప్లై చేస్తుంటారు కదా, బట్ రిజల్ట్ రాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. ఇప్పుడు మనం ఇంట్లోనే కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అండ్ ఆయిల్స్తో క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎటువంటి మంగు మచ్చలైనా సరే వెళ్ళిపోతుంది. మనం వైట్గా ఉన్నామా బ్లాక్గా ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదండి. ఉన్న స్కిన్ టోన్తో ఫేస్ గ్లోయింగ్గా ఉందా లేదా అనేది ముఖ్యం. క్రీమ్ని ప్రిపేర్ చేసేదానికి కావాల్సిన ఐటమ్స్: అలోవెరా. మన స్కిన్కి అలోవెరా చేసే మేలు అంతా ఇంత కాదు. అనేక స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కు అలోవెరాను ఉపయోగిస్తారు. అలోవెరాలో అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ గుణాలు ఉన్నాయి. మన స్కిన్లో డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ గ్లోని పెంచుతుంది. స్కిన్ ఎలాసిటీని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ హనీ 1 టేబుల్ స్పూన్. తేనె మనకు న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి స్కిన్ని కాపాడుతుంది. మన ఫేస్లో పింపుల్స్ని, వ్రింకిల్స్ని నివారించడంలో గ్రేట్గా సహాయపడుతుంది. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్. మన స్కిన్కి అందుబాటులో ఉన్న అన్ని ఆయిల్స్లో ది బెస్ట్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేస్తుంది, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ని నివారిస్తుంది, టోటల్గా మన స్కిన్ టోన్ని పెంచుతుంది అన్నమాట. నెక్స్ట్ కుంకుమాది తైలం. ఇది ఒక ఆయిల్ కైండ్ ఆఫ్ సీరం. ఈ సీరం వాడితే స్కిన్ గ్లాజీ లుక్ వస్తుంది. ఈ సీరంలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బ్యూటీ ఇంగ్రీడియంట్స్లో టాప్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. ఇందులో అది యూస్ చేస్తారు. స్కిన్ బ్రైట్నింగ్ చేసేదానికి, ట్యాన్ రిమూవ్ చేసేదానికి, స్మెల్ అన్నీ సూపర్గా ఉంటుంది. అల్టిమేట్ గ్లో వస్తుందండి. అదే కాకుండా ఇందులో చాలా ఆయుర్వేదిక్ హెర్బ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వైట్ మ్యాజిక్ ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్. ఇది స్కిన్ లైట్నింగ్ అండ్ నరిష్మెంట్కి హెల్ప్ అవుతుంది. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ఇక్కడ అలోవెరా తీసుకుంటున్నాం కాబట్టి అది కొంచెం బిటర్ స్మెల్ ఇస్తుంది కదా, సో ఇది యూస్ చేసామనుకోండి అది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్గానిక్ హెర్బ్స్ ఫేషియల్ జెల్. ఇక్కడ మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి ఎందుకు ఇక్కడ ఫేషియల్ జెల్ వాడుతున్నామని మీకు డౌట్ రావచ్చు. మనము ఈ లోషన్ లాగా ప్రిపేర్ చేస్తాం కదా, అది మనకి క్రీమీ టెక్స్చర్లో వచ్చి మన స్కిన్ మీద బాగా బ్లెండ్ అవ్వాలంటే ఏదో ఒక జెల్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అది అలోవెరా జెల్ కావచ్చు, అంటే మనకు మార్కెట్లో దొరికే ఏ జెల్స్ అయినా మనం తీసుకోవచ్చు. ఇది ఒక ఆప్షనలే, తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మనం అలోవెరాని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టోటల్ ప్రాసెస్కి మన దగ్గర బ్లెండర్ కానీ ఉందనుకోండి, హ్యాండ్ బ్లెండర్ వాడచ్చు. అలా లేదంటే మనం నార్మల్ మిక్సర్లో కూడా వేసుకోవచ్చు. అలోవెరా క్యూబ్స్ని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఇలా స్మూత్గా చేసుకోవాలి, పేస్ట్ లాగా. క్రీమ్ ప్రిపేర్ చేసేదానికి ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి. ఇందులో అలోవెరా గ్రైండ్ చేసుకున్న అలోవెరా జెల్ని యాడ్ చేయండి. నెక్స్ట్ హనీ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ 1 స్పూన్ వేయండి. ఇది ఊటీ మేడ్ ఆల్మండ్ ఆయిల్ అండి, 100% ప్యూర్ క్వాలిటీ. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వాసు కుంకుమాది తైలం ఒక 10 డ్రాప్స్ వరకు యాడ్ చేయాలి. దీన్ని మీరు ఎవరైనా కొనాలనుకుంటే దీన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్ వాళ్ళ వెబ్సైటే ఉందండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైట్ మ్యాజిక్ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 4 డ్రాప్స్ వరకు యాడ్ చేయండి. అంతకంటే ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు, మంచి స్మెల్ వస్తుంది. ఇది వచ్చి మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ హోల్సేల్గా అమ్ముతారు కదా, సో అక్కడ మనకి దొరుకుతుంది ప్రోడక్ట్. నెక్స్ట్ మనం హ్యాండ్ బ్లెండర్తో ఈ ఐటమ్స్ అన్నిటినీ మనం బ్లెండ్ చేసుకోవాలి. బాగా ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేయండి. బీటర్తో మనం ఎంతైతే బాగా చేస్తామో అప్పుడు మనకి అన్ని ఐటమ్స్ అన్నీ కలిసి ఒక క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో మనం 2 స్పూన్స్ వైట్నింగ్ జెల్ యాడ్ చేసుకోవాలి. ఈ జెల్ వేసిన దానివల్ల ఏమవుతుందంటే ఇలా చూడండి, కింద ఆ టెక్స్చర్ అనేది వాటరీగా ఉంది కదా, ఈ జెల్ యాడ్ చేసిన దానివల్ల మనకి ఒక లోషన్ లాగా క్రీమీ టెక్స్చర్లో బాగా వస్తుంది.
దీన్ని ఇప్పుడు మనం బాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. బౌల్ని ఇలా సైడ్కి బెండ్ చేసి ఒకసారి బీట్ చేసుకోండి. మనం ఇంతకుముందు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసాం కదా. సో అన్ని బెనిఫిట్స్, ఆల్ ఇంగ్రీడియంట్స్ యొక్క బెనిఫిట్స్ మనకి ఒక్క క్రీమ్లో వస్తుంది. 100% రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మంగు మచ్చలకి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గకుండా ఉండే వాళ్ళకి ఇది చాలా పనిచేస్తుంది. చూడండి 5 మినిట్స్ బాగా బ్లెండ్ చేసిన తర్వాత మనకి క్రీమ్ బాగా ప్రిపేర్ అయిపోయింది. ఈ క్రీమ్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. ఈ క్రీమ్ని చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ క్రీమ్ని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం బయట కూడా పెట్టుకోవచ్చు. ఈ క్రీమ్ని మనం నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోండి, అలాగే వదిలేయండి, అప్పుడే వాష్ చేసుకోవద్దు. మార్నింగ్ లేచినప్పుడు వాష్ చేసుకొని చూడండి, మీ స్కిన్ చాలా బాగుంటుంది. సో ఇలా ఇంటర్నల్గా నేను కొన్ని చెప్పాను కదా, అవన్నీ తీసుకుంటూ ఎక్స్టర్నల్గా ఈ క్రీమ్ని అప్లై చేస్తే మీ స్కిన్ టోన్ పెరిగి మీ స్కిన్ గ్లో అవ్వడం ఎవ్వరూ ఆపలేరు. ఈ క్రీమ్ని లేడీస్, జెంట్స్, కిడ్స్ కూడా వాడచ్చు, ఎందుకంటే ఇందులో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాడచ్చు. మీరు కూడా ఒకసారి ఈ క్రీమ్ని ట్రై చేయండి. 1 వీక్లోనే మీకు రిజల్ట్ చాలా క్లియర్గా తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్